వెల్కమ్ టు ఐ న్యూస్. శతాబ్దానికి పైగా కొనసాగిన కార్మిక చట్టాల వ్యవస్థకు కేంద్రం ఇప్పుడు బిగ్గెస్ట్ సర్జరీ చేసింది. 29 పాత చట్టాలు పోయి కేవలం 4 కొత్త లేబర్ కోడ్లు వచ్చాయి. ఈ మార్పు దేశంలోని ప్రతి ఉద్యోగి, ప్రతి కంపెనీ లైఫ్ ని షేక్ చేయబోతోంది. మీ సాలరీ స్లిప్, మీ రైట్స్, మీ సామాజిక భద్రత అన్నీ మారబోతున్నాయి. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? గిగ్ వర్కర్స్ నుండి పర్మనెంట్ ఎంప్లాయీస్ వరకు ఎవరిపై ఎంత ఇంపాక్ట్ ఉందో ఇప్పుడు చూద్దాం. ఇండియాస్ లేబర్ లాస్ వర్ అ మెస్. 1932-1950లో రాసిన చట్టాలు. 29 డిఫరెంట్ రూల్స్, ఒకదానికొకటి ఓవర్లాప్, నో క్లారిటీ, కాంప్లికేటెడ్ కంప్లైంట్స్. ముఖ్యంగా మన గిగ్ వర్కర్స్ కి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ కి నో ఐడెంటిటీ, నో సోషల్ సెక్యూరిటీ. దట్ ఈస్ వై ద గవర్నమెంట్ సెట్ టైమ్ ఫర్ అ బిగ్ చేంజ్. కొత్త కోడ్లు, యూనిఫామ్ రూల్స్ తీసుకొచ్చాయి. డూప్లికేషన్ తగ్గింది. నౌ ఎవ్రీ వర్కర్ హ్యాస్ అ రైట్ టు మినిమం వేజ్. A national floor wage will set the basic limit. And listen carefully, మీ సాలరీలో అలవెన్స్ లను half of your total pay cross చేయకూడదు. This directly impacts your PF, your gratuity. మీకు బెనిఫిట్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. Now wage slips are mandatory. Salary 7 days లో రిలీజ్ చేయాలి. The biggest win, మన gig and platform workers. For the first time, they get social security benefits. Aggregators must contribute. అంతా ఆధార్ లింక్డ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ తో ట్రాక్ అవుతుంది. అంతేకాదు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కి కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఉన్న అన్ని బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ గ్రాట్యుటీ 1 year సర్వీస్ తర్వాత గ్యారంటీ. ఇది నిజమైన ఈక్వాలిటీ. వర్కింగ్ అవర్స్ క్లియర్లీ డిఫైన్ అయ్యాయి. వారానికి 48 hours లిమిట్. ఓవర్ టైం చేస్తే డబుల్ వేజెస్ మస్ట్. And for our women workers, it's a game changer. Night shifts చేయొచ్చు, but with full safety measures and their consent. Equal pay for equal work is mandatory. And parents-in-law కూడా డిపెండెంట్ హెల్త్ బెనిఫిట్స్ లోకి వచ్చారు. ప్లస్ 40 years దాటిన ప్రతి ఎంప్లాయీకి ఫ్రీ యాన్యువల్ హెల్త్ చెకప్. బిజినెస్ లకి కూడా బిగ్ రిలీఫ్. 1 registration, 1 license, 1 annual return. పేపర్ వర్క్ మ్యాక్స్ టు మ్యాక్స్ తగ్గిపోయింది. కలెక్టర్ రాజ్ పోయింది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ గైడెన్స్ కూడా ఇస్తారు. స్మాల్ కంపెనీస్ కి, అంటే 300 కన్నా తక్కువ వర్కర్స్ ఉన్న కంపెనీస్ కి రిట్రెంచ్మెంట్ రూల్స్ సింప్లిఫై అయ్యాయి. దీనివల్ల హైరింగ్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. బట్ రిట్రెంచ్ అయిన ఎంప్లాయీస్ కోసం రీస్కిల్లింగ్ ఫండ్ మస్ట్. యజమానులు 15 days వేజెస్ కాంట్రిబ్యూట్ చేయాలి. ద ట్రాన్సిషన్ విల్ టేక్ టైం. ప్రతి రాష్ట్రం తన ఓన్ రూల్స్ ని నోటిఫై చేయాలి. కానీ ఈ కోడ్లు ఇండియాస్ లేబర్ వరల్డ్ లోని మోర్ ఆర్గనైజ్డ్, మోర్ ఇన్క్లూజివ్ చేసే ఒక గ్రేట్ ఛాన్స్. Clear communication, steady implementation, that is the key for this historic labor reform.